ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ భారత్లోని మణిపూర్, కశ్మీర్ సమస్యలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. వీటిని భారత్ తరఫు ప్రతినిధి అరిందమ్ బాగ్చి తిప్పికొట్టారు. తమపై చేస్తున్న ఆరోపణలో నిజం లేదని, ఇప్పటికీ నిరూపితమైందని స్పష్టం చేశారు. జెనీవాలో జరిగిన 58వ మానవ హక్కుల మండలిలో గ్లోబల్ అప్డేట్పై టర్క్ మాట్లాడారు. మణిపూర్లో హింస, శాంతి స్థాపన వంటి పలు సమస్యలు పరిష్కరించడానికి వేగవంతంగా చర్చలు జరపాలని కోరుతున్నారు. కశ్మీర్తో సహా పలు ప్రాంతాల్లో మానవ హక్కుల పరిరక్షకులు, స్వతంత్ర జర్నలిస్టులపై నిర్బంధ చట్టాలు విధించడం, పౌరులు తిరిగే ప్రాంతాలను వినియోగించుకోకుండా ఆంక్షలు పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న భారతదేశానికి ప్రజాస్వామ్యం సంస్థలు అతిపెద్ద బలం. అవి ఆ దేశ అభివృద్ధికి, వైవిధ్యానికి ఆధారం. ప్రజాస్వామ్యాన్ని సమాజంలోని అన్ని స్థాయిల్లోనూ పెంపొందించాల్సిన అవసరం ఉంది అని టర్క్ పేర్కొన్నారు. దీనిపై అరిందమ్ బాగ్చి స్పందిస్తూ భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం, శక్తివంతమైన దేశమని పేర్కొన్నారు. గ్లోబల్ అప్డేట్లో టర్క్ పేర్కొన్న నిరాధారమైన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో విరుద్ధంగా ఉన్నాయన్నారు. భారత్పై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, దేశ ప్రజలు ఎప్పటికే నిరూపించారని స్పష్టం చేశారు. గ్లోబల్ అప్డేట్లో ఇలాంటి తప్పుడు సమాచారం ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇతరులు చేసే వ్యాఖ్యలని చెప్పాలనేటట్లు టర్క్ తీరు ఉందని బాగ్చి ఆరోపించారు. మరి అదేంటో కశ్మీర్లో ఎంతోమంది పండితులు ఊచకోతకు గురైనప్పుడు, బంగ్లాదేశ్లో హిందువులు ఊచకోతకు గురైనప్పుడు, మరి అదే మణిపూర్లో హిందువులు ఊచకోతకు గురైనప్పుడు, అలాగే ఎంతోమంది తుపాకీ గుళ్ళకి బలైపోయినప్పుడు మరి ఎవడూ మాట్లాడు. ముఖ్యంగా ఐరాస ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు కూడా కమలా హారిస్ మనకి ఇంతకుముందు ట్రంప్తో పాటు పోటీ చేసింది కదా, ఆవిడ కూడా పెద్ద ఓవర్ యాక్షన్ చేసేది కశ్మీర్ విషయంలో. మరి ఎందుకో కశ్మీరే వీళ్ళకి కనిపిస్తుంటుంది. మరి అక్కడ ఊచకోతకు గురైనటువంటి పండితుల గురించి ఎవడో మాట్లాడు, అలాగే హిందువుల గురించి మాట్లాడు. ఇంత జరుగుతున్న ఎంతోమంది ఇప్పటికీ భారతదేశంలో కూడా ఎంతోమంది ముస్లింలు హిందువులు చంపేస్తుంటే ఒక్కడు మాట్లాడు. మరి దీని గురించి ఎవడో మాట్లాడు, కానీ ఏదైనా చిన్న తప్పు జరిగితే మాత్రం పెద్ద ఆరిందల్లా మాట్లాడుతుంటారు. సరే, ఇక్కడ తప్పు జరిగింది ఏముంది? కశ్మీర్ అంట, మణిపూర్ అంట, ఈ రెండు దగ్గరలో కూడా మానవ హక్కులకి జరిగిపోతుందంట. ముఖ్యంగా జర్నలిస్టులపైన కూడా ఆంక్షలు విధిస్తున్నారట. అంటే భాజపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడే మాటలు ఇవి. అంటే ఏదో ఒకటి మాట్లాడాలని తప్ప, నిజానికి అప్పటికంటే ఇప్పుడు భారతదేశం అన్ని విషయాల్లో దూసుకుపోతుంది. ప్రజల్లో ఐకమత్యంగా ఉన్నారు. ఆ ఐకమత్యం ఏదైతే ఇంతకుముందు కొరవడింది కాంగ్రెస్ దీంట్లో, అది ఇప్పుడు మొత్తం దాన్ని ఇప్పుడు సరిదిద్దుతూ అందరూ కూడా కలిసికట్టుగా ఉండేటట్లు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అయితే ఒక దీన్ని తీసుకొచ్చాయి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరం కూడా కలిసి ఉన్నామా లేదన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో అందరినీ ఏకతాటికి పైకి తీసుకెళ్ళి అందరినీ కలిసి ఉండేటట్లయితే చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. మరి దీని గురించి ఎవడు మాట్లాడు? మరి ఎంతమంది చేస్తున్నారు? అది మంచి గురించి ఎవడు మాట్లాడు? ఏదో చిన్న చెడు జరిగితే మాట్లాడతారు. పోనీ ఆ చెడు గురించి మాట్లాడాలంటే మరి హిందువులపై జరుగుతున్నప్పుడు ఒక్కడు మాట్లాడు. మరి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తుంది అర్థం కాదు.